హలో, హాయ్, అందరికీ శుభోదయం. ఈ సీజన్లో మా టెర్రస్ గార్డెన్ సృష్టించిన అద్భుతాల్లో ఈ రోజ్ యాపిల్ ప్లాంట్ ఒకటి. ఈ ప్లాంట్ ఇది ఈ సీజన్లో రెండవ పూత. దీని ముందు పూత కూడా సేమ్ ఇదే స్థాయిలో ఎంత విస్తృతంగా పూత పూసింది. కానీ నేను ఎదుర్కొంటున్న కొన్ని సామాజిక యాతనలు కారణంగా మొదటిసారి వచ్చిన పూతను సక్రమంగా నిలబెట్టలేకపోయాను. కానీ ఎంతో టైం గ్యాప్ లేకుండా మళ్ళీ ఈ రెండో పూత మళ్ళీ పూర్తి స్థాయిలో వచ్చింది. నేను ఆ పొరపాటును మొదటి సీజన్లో మొదటి పూతలో చేసిన పొరపాటు సర్దిద్దుకునేట్లుగా మరింత అదనపు శ్రద్ధని అదనపు శ్రమని వెచ్చించాల్సి వచ్చింది. ఇలా ఈ సీజన్లో మా మిద్దె తోటలోని కొన్ని ప్లాంట్స్ మీద మరింత శ్రమించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. గాలివాన వచ్చేస్తుంది. ఇది తెల్లారికి ఎలా ఉంటుంది ఏంటో. ఇది ఇప్పుడు పైకి వచ్చాను. అంటే ఉదయంకి దీని పరిస్థితి ఏమవుద్దని, అంటే కనీసం ఈ విధంగా చూసుకోవచ్చని. ఈ పూత పువ్వులు కూడా వికసించాయి, మొగ్గలు కూడా చాలా మొగ్గలు వికసించాయి. ఈ గాలివానికి అంతా రాలిపోతే అదొక డిసప్పాయింట్గా ఉంటుంది. కనుక ఇలాగైనా చూసుకోవచ్చని పైకి ఇప్పుడు వచ్చాను పైకి. పర్వాలేదు, పెద్దగా నష్టమేమీ అవ్వలేదు, బాగానే ఉంది. ఎక్కువ చిన్న మొక్కలు కూడా పెద్దగా ఎక్కువ రాలేదు. అదనపు శ్రమతో పాటు చాలా యాతన పడాల్సి వచ్చింది మా ఈ రోజ్ యాపిల్ ప్లాంట్ కోసము. ఈ గాలివాన కూడా 2-3 సార్లు తిరగబడిపోయింది కూడా పూతతోని. ఆ కొమ్మలకి, ఆ ప్లాంటర్ కుండీకి, పక్కన గార్డెన్ బెంచ్కి తాళ్ళతో కట్టడం గట్రా చేశాను. చూడండి, ఈ పండ్లు గుత్తులుగా చెట్టు మొత్తం ఉన్నాయి. కాకపోతే అన్నీ ఒకేసారి పూర్తి ఒక పక్వానికి వచ్చే స్థితిలో లేవు. ఇంకా కొన్ని మొగ్గ, పువ్వు, పిందె దశల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక 4-5 గుత్తులు ప్రాంతంలో బాగా మంచి పక్వానికి వచ్చాయి. ఇలా తాళ్ళతో కట్టాను, కానీ కడుతున్నప్పుడు ఎప్పుడు విరిగిపోతాయి. ఎందుకంటే వాటి సహసిద్ధంగా కొమ్మలు ఎలా ఉంటే అలా వదిలేస్తున్నారు సాధారణంగా. కొన్ని రివర్స్లుగా మనం మనం కట్టామంటే కొమ్మలు కూడా విరిగిపోతుంటాయి. ఆ వెయిట్ కూడా చూడండి అలాగా గుత్తులు అనమాట. ఇంకా వీటికుంటే కొన్ని మొగ్గలు గట్ట రాలేయి ఈ సందర్భాల్లో. ఏ ప్లాంట్కైనా సరే దానికి పూసే పూత మొత్తం ఉండిపోతే ఏమైపోవాలండి. అందుకే ఒక 2% మిగిలితే అది పెద్ద గొప్ప. పండుగ అయితే మాత్రం ఏం అవ్వలేదు. ఇక్కడ విత్తనాలు ఉంటాయి. ఇవి పండిపోయి గుత్తులోంచి రాలి పడ్డాయి కింద. నేనైతే ఇంకా పండాలి పక్వానికి రావాలనుకుంటున్నాను. అందుకని ఇంకా వెయిట్ చేస్తున్నాను కోయడానికి.
కానీ అవి ఒకటే రోజుకి ఎప్పుడో ఒకటో రెండో పడిపోతూనే ఉన్నాయి, రాలిపోతూనే ఉన్నాయి కింద. ఈ రోజ్ యాపిల్స్ని వాటర్ యాపిల్స్ అని కూడా అంటుంటారు. ఇందులో కూడా రకాలు ఉంటాయి. ఈ రోజ్ యాపిల్స్ మా సాధారణ యాపిల్స్ చూడడానికి ఒకే తరహాగా ఉంటాయి. అంటే పుష్పాసనాలే పండులాగా మారుతాయి. కానీ సాధారణ యాపిల్కి రోజ్ యాపిల్కి ఎలాంటి దగ్గర సంబంధం ఏం లేదు బయలాజికల్గా. ఇంకా చెప్పాలనుకుంటే రోజ్ యాపిల్స్ గోవా అంటే జామ జాతికి దగ్గర పోలికలు, దగ్గర రిలేషన్ ఉందంట. చూడండి ఆ కలర్ చూడండి, ఆ టెక్స్చర్ చూడండి, ఆ ఫ్రెష్నెస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది. అందులో మరీ ముఖ్యంగా ఈ చెట్టునే ఈ రోజు యాపిల్ని చూస్తుంటే ఆ చెట్టుకి అందము చాలా టెర్రాస్ గార్డెన్ కూడా మరి ఇంకా అదనపు అందాన్ని గట్రా సమకూరుస్తున్నది. ఈ పండ్లు చూస్తుంటే మృదువుగా, ఆకర్షణీయంగా నోరూరించేస్తూ ఉన్నాయి. వా మహా అద్భుత. నా శ్రమని మా రోజాపిల్ ప్లాంట్ వృధా కానీ లేదు. అద్భుతం. సక్సెస్. చాలా బాగుంది. ఇప్పుడు తిన్నాను కదా, రాలిపోయి వర్షం ఆగట్లేదు, గాలి వాన. ఇప్పుడు తిన్నాను, చాలా మరి ఇలాగలగాలి, అద్భుతంగా ఉన్నాయి. మొత్తం సక్సెస్ అయ్యాను. చేస్తాను. సాధారణ యాపిల్స్, ఈ రోజ్ యాపిల్స్ చూడడానికి కొంచెం దగ్గర పోలికల్లో కనిపిస్తుంటాయి. ఈ సాధారణ యాపిల్కి అయితే కాడవైపు లావుగా ఉంటుంది. ఇది రోజ్ యాపిల్స్కి కాడవైపు సన్నగా ఉంటుంది. చూడండి, అబ్బబ్బబ్బా మత్తి పోగొడుతున్నాయి. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. నోట్లో కరిగిపోతుంది, ఎన్నలాగా జున్ను ముక్కలా ఉంది. నేను హార్వెస్టింగ్ మా మిద్దె తోటలోని ఏ ఫలాలైనా సరే, పండ్లు, కాయలు కానీ లేదా కూరగాయలు ఏవైతే పండిస్తుంది, లేదా ఆఖరికి లీవ్స్, తోటకూర కానీ లేదా బీట్ లీవ్స్ కానీ ఏవైనా తీస్తున్నప్పుడు అన్నీ కూడా నేను వీడియోకి తీసి చూపించలేకపోతున్నాను మీకు. మహా అయితే మీకు చూపిస్తున్నంతవరకు ఏదైనా సరే ఒక 60% వరకు ఉంటుంది. నాకైతే మాత్రం అన్నీ కూడా ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో చూపించాలనుకుంటాను, కానీ అది సాధ్యపడట్లేదు నాకు. వీడియో కోసము పెద్ద కొమ్మలతో కట్ చేయాల్సి వస్తుంది. ఆ గుత్తులు కూడా ఆ సైజులో ఉన్నాయి అనుకోండి. నాకైతే అమిత ఆనందంతో లోపల కొట్టేసుకుంటుంది. మా వీడియోస్లో మీరు తరచూ కూడా నా యొక్క ఎక్సైట్మెంట్ని మీరు గమనిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు కూడా నేను అమిత ఆనందంతో ఎక్సైట్మెంట్ గురవుతూ సంబరపడిపోతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇంకా కొన్ని ఇప్పుడే రాలిపోయి తీస్తున్నప్పుడే, ఇందులో పెడుతున్నప్పుడు, దీంట్లో పెడుతున్నప్పుడు, ట్రేలో పెడుతున్నప్పుడే 2 రాలిపోయాయి. ఇట్లా రాలిపోతాయి, అంటే పండిపోయాయి కదా,
చాలా తీగున్నాయి. మరి ఇలాగలగ టేస్ట్ ఇలాగలగ లేదు మరి. మరి నేను మాటల్లో చెప్పలేను. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది వాతావరణం అంతా కూడా. మరి ముఖ్యంగా మా టెర్రస్ గార్డెన్ నుంచి ఆ ఫీల్ చాలా అద్భుతంగా ఉంది. నేనైతే మా మిద్దె తోటలో పండిన ఈ రోజా యాపిల్స్ని గట్రా చూసి వాటి తింటున్నప్పుడు అంతా కూడా దేవలోకంలో దేవతలు మాత్రం తినగలిగే పండ్లు తింటున్నట్లుగా ఆ ఫీల్ అవుతున్నాను. పండు కూడా చాలా తీయగా రుచికరంగా ఉంటుంది. చాలా చూడడానికి మృదువుగా షైనీగా కనిపిస్తుంది. ఇవన్నీ ఇలా తింటున్నప్పుడల్లా కూడా నేను మహాదానంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను. సుమారు అన్నీ అంతే, చాలా తీగున్నాయి. ఇది 9వ అనుకుంటాను తిన్నాను. ఇది 9వ. ఇప్పుడు దీనికి కొంచెం స్వీట్నెస్ తక్కువ అనిపించింది. అది రైపెన్ కూడా కొంచెం తక్కువగా అనిపిస్తుంది అనమాట. అలా అదే పూర్తి పక్వానికి రావడం తక్కువ అనిపిస్తుంది. అందుకే మరి 2 డేస్కి ఇది ఉండాలి. అది మనకు తెలియదు. అన్నీ ఒకేలా ఉన్నాయి చూసా, ఒకే గుర్తులు ఉన్నాయి కనుక మరి అది తీయలేం. ఇది చిన్న స్పాంజ్లకు కూడా వచ్చింది. ఇది ముందు కాపు కూడా చాలా తీగుంది. అసలు ఎక్కడే ఎలాంటిది లేదు. తీగుంది, చాలా తీగుంది. అదే మరొక 2 డేస్ ఉంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది. చాలా జున్ను ముక్కలా ఉందన్నమాట. జున్ను ముక్క అలా హోటల్ పెడితే వెనలా కరిగిపోతుంటారు కదా, అలాగే ఉంది. సేమ్ అలాగే ఉంది. అలా ఉంది. టేస్ట్ తీయి ఉంది, ఫ్రెష్నెస్. ఈ వాటర్ యాపిల్కే పరిమితమైన దాని యొక్క టేస్ట్ చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చూడండి ఆ కండగలిగిన ఫ్రెష్నెస్. బాబా, ఇది ఇంకా తీగ ఉంది. ఇంకా మై మరిచిపోతున్నాను నేను. అంత అంత అద్భుతంగా ఉంది. అన్ని అద్భుతం. ఇది ఇంకా తీగ ఉంది. అన్నిటికీ ఇంకా తీగ ఉంది. తీసుకోండి, మంచిగా తీసుకోండి. మీరు కూడా తీసుకోండి.
సైజు వచ్చాయి, చాలా పెద్ద వచ్చాయి, చాలా పెద్ద సైజు. అంటే హయ్యెస్ట్ సైజు ఇంతకంటే ఇది చిన్న అటు ఇటు ఉండొచ్చు, కానీ చాలా పెద్ద సైజు వచ్చాయి, చాలా పెద్ద సైజు. అన్నీ అలాగే ఉంది. తేడా ఉంది, అన్నీ అలాగే ఉంది. అన్నీ బాగానే వచ్చాయి, సైజు బాగా, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు బాగా పక్వానికి వచ్చాయి, పండేయి అనుకున్న వాటిని కోసాను. కొమ్మలతో కట్ చేయలేదు. తరచూ కొమ్మలతో కట్ చేస్తే చెట్టు చిన్నదే కాబట్టి దాని పరిమాణం తగ్గిపోతుంది. ఇక్కడ ఇది అండ కోసం, అండాశయం. డేంజర్ చూసిందా, ఉంది కదా, ఉంది కదా పండు. ఇది రివర్స్ కదా, ఇది తీయాలి. ఇది యాక్చువల్గా పువ్వు. సాధారణ యాపిల్ కానీ రోజ్ యాపిల్ కానీ ఫలదీకరణం చెందడంలో ఏర్పడిన పండ్లు కావు. ఆ పువ్వు యొక్క కాడను అనుకుంటే బొడుపు లాంటి పుష్పాసనమే అండాశయం చుట్టూ కూడా పండులాగా ఏర్పడతాయి. వాటి రక్షణ పత్రాలు చివరి వరకు కొనసాగి లోపలికి కుచించుకుపోతాయి. ఇది అండాశయం, ఇది అండాశయం, ఇది అండాశయం. ఇది అండ కోసం ఇట్లా వెళ్తుంది. ఈ రోజ్ యాపిల్స్ కూడా విత్తనాలు ఉంటాయి, చిన్నవి నల్లగా ఉంటాయి. మీకు ఆ అండాశయం దగ్గర కనిపిస్తున్నాయి కూడాను. ఇలా ఇలా వస్తుంది. నేను అప్పుడప్పుడు చెప్తున్నట్లుగానే మా మిద్దె తోటలోని ఏ ఫలమైనా సరే, కూరగాయలు ఏవైనా, ఏ పండిన ఫలితం ఏదైనా సరే డబ్బుతో విలువ కట్టలేనివి. ఈ రోజ్ యాపిల్స్లో ఒక్క పండు 1000 రూపాయలైనా సరే ఆ డబ్బు విలువ తక్కువే. చాలా బాగుంది, చాలా చాలా. నా నిరంతర జీవన పోరాటాలతో పాటు నేను పెట్టిన అదనపు శ్రమను మా రోజ్ యాపిల్ ప్లాంట్ మహా అద్భుతంగా మలిచింది. ఎన్ని తింటాను చెప్పు, పొట్ట పొట్ట ఫుల్ అయిపోతున్నాను, ఎన్ని తింటాను. పక్వానికి వచ్చేసాయి. హార్వెస్టింగ్ తప్పదంటే తప్ప ఇన్నిన్నేసి ఒకేసారి ఈ మధ్యకాలం నేను హార్వెస్టింగ్ చేయడం లేదు. తినాలి అనుకునేటప్పుడు పక్వానికి వచ్చిన వాటిని కోసి తింటుంటాను. చూడండి జ్యూసీగా, అంత జ్యూసీగా ఉంది చూసారా. ఈ అరుదైన ఇంతటి అద్భుతమైన మా టెర్రాస్ గాలిన పడిన ఈ రోజ్ యాపిల్స్ని సుమారు 20 నుంచి 30 కుటుంబాల వరకు కూడా పంచాము. మా టెర్రస్ గార్డెన్ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు మా ఏరియా, మా నివాస ప్రాంతం ఏరియాలో ఎలాంటి ఈ వీధి అమ్మకందారులు కానీ లేదా ఏమైనా అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీలు అంటే స్ట్రీట్ బళ్ళు వాహనాలతో గట్రా వచ్చి ఇవన్నీ కూడా మీకు వినిపిస్తుంటాయి. ప్రత్యక్షంగా చూడలేకపోయినా సరే ఈ పరిసరాల అవగాహన అనేది మీకు కలుగుతుంది. నేను ఫస్ట్ మా ఫ్రెండ్ లంకలపల్లి దుర్గాప్రసాద్ వాళ్ళ ఫాదరు ఇచ్చారు వాటర్ యాపిల్స్. అవి వైట్వి, చివర లేత గులాబీ రంగు చాలా ఆకర్షణీయంగా ఉండేవి, కానీ అంత రుచికరంగా అనిపించలేదు. అలాగే మరొక ఫ్రెండ్ మా ఊరు దగ్గరలోని బొద్దూరులో తోటలు ఉండేవి. అప్పుడు కూడా నేను ఈ వైట్ వాటర్ యాపిల్ ప్లాంట్ చూశాను. నేను బయట పింక్ వాటర్ యాపిల్స్ కొన్ని తిన్నాను, కానీ అవి అంత రుచిగా అనిపించలేదు మా ఈ పండ్లతో పోలిస్తే. రోజ్ యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే ఈ సీజన్ అంతా కూడా ఇవి ఎన్ని తింటున్నానో కూడా నాకు లెక్కలేదు. సాధారణంగా నేను ఇలాగా విడిగా ఏదైనా హార్వెస్టింగ్ చేయను మా టెర్రస్ గార్డెన్లో. ఇవి పండినప్పుడు తీస్తున్నాను, చెట్టు కొమ్మలు కట్ చేసడం ఎందుకు తరచేసి. నేనైతే ఏదైనా మా టెర్రస్ ఏది హార్వెస్ట్ చేసినా సరే 2 ఆకులు లేదా చిన్న రెమ్మ ఇటువంటి ఉంటుండగానే కట్ చేయడం నాకు ఇష్టము. యాక్చువల్గా బయట ఎవరైనా సరే, రైతులు కానీ ఎవరు అమ్మేట వాళ్ళు కూడా ఏవైనా సరే, ఏ పండ్లైనా కూరగాయలైనా సరే ఇలాగా ఇచ్చిన ఆకులు కొమ్మలతో ఉంటూ కట్ చేస్తూ అమ్మకాన్ని తెచ్చి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. నేను ఎక్కడికైనా బైక్తో కానీ వెహికల్తో కానీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఇలాగా ఫ్రెష్గా కనిపిస్తే అక్కడ హ్యాపీ కూడా కొనేస్తుంటాను. ఇలా నేను ఈ సీజన్ అంతా తీస్తున్నాను, తింటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇవి ఒకేసారి గుర్తు అయితే పండినట్లు ఉన్నాయని కట్ చేస్తున్నాను.
చెప్పాను కదా ముందు, నేను నాకు ఇలా చిన్న కొమ్మలతోనే కట్ చేయడం అలవాటు. జామకాయస్ ఏదైనా సరే చిన్న ఆకులు కొమ్మతో కట్ చేయడం అలవాటు. అయితే దీని మీద ఇది ఇంక చిన్న చెట్టు కనుక కొంచెం తక్కువ ఆలోచిస్తున్నాను. పడినప్పుడల్లా కూడా వచ్చి తింటూనే ఉన్నాను. ఇది కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం మా మిద్దె తోట సృష్టించిన మహా అద్భుతాల్లో ఈ మస్క్ మెలన్ పంట ఒకటి. ఈ మస్క్ మెలన్స్ మా మిద్దె తోటలో చాలా కాలంగా పండించబడుతూనే ఉన్నది. ఈ సీజన్లో కూడా చాలా చెప్పుకోదగిన స్థాయిలోనే చెప్పుకోదగిన గొప్ప అద్భుతమైన పంట దిగుబడి వస్తున్నది. ఈ సీజన్లో ఈ మస్క్ మిలన్ పండించడం కూడా ఒక చిన్న టాస్క్ లాంటిది నా మిద్దె తోట నాకు అందించినట్లు నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సీజన్లోని కంటిన్యూస్గా అవి మొగ్గలు వచ్చి లేదా పింజలు వచ్చి మధ్యలోని కొన్ని కొన్ని ఫెయిల్ అయిపోతూ ఉండేవి. ఫెయిల్ అవ్వడం అంటే అవి రాలిపోవడం లేదా ఇప్పుడు కుళ్ళిపోవడం, నేను చూడకపోవడం, ఇవన్నీ కూడా తర్వాత ఇరకల సందులు అంటే వదిలేయడం ప్లాంట్స్ని గట్రా, అంటే ఇంతగా అంత కేర్ తీసుకోలేకపోవడం. అంటే నాకైతే అలాంటివి ఉండదు, కానీ అలాంటి అనుకూలత ఉండాలి కదా నాకు, నా శరీరం, నా శ్రమకి, అంతటికి, టైంకి, అన్నింటికి ఉండాలి కదా. ప్రధానంగా ఏంటంటే ఈ ప్లాంట్స్, మస్కులిన్ ప్లాంట్స్ వాటిని అవే పెరిగాయి కాబట్టి ఎక్కడ వదర విత్తనాలు ఉంటే అవి పెరిగిపోయి అవి చేసేవి. నేను కూడా పెరిగిన అలా చూసేవాడిని, కొంచెం ఏదో తోవలో గుట్టి సైడ్ చేసేవాడిని, అలా చేసేవాడిని. కానీ మరీ శ్రద్ధ కనబరిచి వాటి తగిన స్పేస్ లేదా తగిన శ్రద్ధ, అంటే ఏవైనా క్రిమికేటకాలు లేదా వర్షం చెడిపోయాలి ఇటువంటి ఏం కాదు, అంతగా టైం కేటాయించలేకపోయేవాడిని అనమాట. చూడండి ఎంతెంత సైజు పెరిగాయో. ఈ తరహా సైజు, ఇంత సైజులోనే నేను ఇంతకుముందు కొన్ని సీజన్ల ముందు అంటే ఒక 1 year బ్యాక్ వరకు పొందాను. ఈ మధ్యకాలంలో మాత్రము ఈ సీజన్లోనే ఒక 2-3 పండ్ల వరకు ఈ సైజు పొందగలిగాను అనమాట. ఇలా కట్టానండి ఇవన్నీ కూడా. అంటే ఆల్రెడీ ప్లాంట్స్ ఉన్నాయి, అవి కుండీల్లో ప్లాంట్స్ ఉన్నాయి. ఇది స్ట్రైట్గా వెళ్ళే ప్లాంట్స్ అనమాట. ఆ కుండీల దగ్గర ఇవి పెట్టాను. అంటే ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క మొక్క వేసాను అనమాట. వేసి వాటిని పైకి ఎగబాకే విధంగా ఆ మొక్కల్ని దాని చిన్న దారాలతో కట్టాను. అంటే ఆ తర్వాత వాటికి ఫ్రూట్ జాలీస్ కూడా కట్టాను. ఫ్రూట్ జాలీస్తో పాటు చిన్న ప్లాస్టిక్ దారాలను కూడా ఆ పైకి కట్టాను, ఇది అయిపోకుండా. కొన్ని ఇలాగా ఓపెన్గానే ఉంచాను, అంటే కొంచెం సైజ్ తక్కువ గట్ట ఉన్న గట్టన. ఈ సీజన్లోని మస్క్ మిలన్స్ ప్రత్యేకత ఏంటంటే 4-5 రకాలు మస్క్ మిలన్స్ పండించాను. ఇంతకుముందు కూడా కొన్ని రకాలు పండినప్పుడు కూడా ఈ సీజన్లోని 4-5 రకాలు, సుమారుగా 4 రకాలు అనుకుంటాను, 4 రకాల మస్క్ మిలన్స్ పండాయి. ఉన్నాయి, ఒక 6-7 ఉన్నాయి. మొన్న ఒకటి తీసాను, ఒక 4 రాలిపోయాయి, మధ్యలో రాలిపోయాయి మస్క్ మిలన్స్. ఇవ్వాలి అక్కడ ఒక 2-3 ఉన్నాయి. ఇది ఈ సీజన్లో అతిపెద్ద మస్క్ మిలన్స్లో ఒకటి. 2-3 వరకు కూడా ఈ సీజన్లో నేను ఈ సైజు వరకు తీశాను. ఇంతకుముందు కూడా పండించిన, కాకపోతే ఒక 6 నెలల క్రితం ఈ సైజు తీయగలిగాను. ప్రారంభ దశలో కూడా ఇలాంటి సైజు తీసాము. ఇది సుమారు పావు తక్కువ 2 kg వరకు కూడా ఉంటుంది అనమాట. రెండోది స్మెల్ ఎలా వస్తుందంటే గుబాలింపుగా వస్తుంది. దగ్గరికి వెళ్తే మన స్మెల్, మంచి స్మెల్, సువాసన వస్తుంది. చూడండి, ఇలా చూస్తే ఎంత బాగుందో. నాకైతే గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది ఈ పండుని గట్ట చూస్తుండే. ఆ సైజు, ఆ ఫ్రెష్నెస్, సువాసన, అబ్బబ్బబ్బబ్బా, అయ్యో. సూపర్గా, చాలా బాగా మామూలుగా వస్తుంది స్మెల్. మనకి గార్డెన్లోకి వస్తుంది స్మెల్ వస్తుంది, విపరీతమైన స్మెల్ వస్తుంది. ఇంకా స్మెల్
మా మిద్దె తోటలోకి వచ్చినప్పుడల్లా నాకు మనసు ఉరకలేస్తూ ఉంటుంటుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి ప్రతిఫలాలు హార్వెస్టింగ్ ఇలాంటివి ఉండే పరిస్థితి అయితే ఇంకాను అలాంటి పరిస్థితి అలాగే మరికొద్ది కాలం మరికొద్ది రోజులు ఉండాలని అనుకుంటుంటాను. అందువలన హార్వెస్టింగ్ కూడా వాయిదా వేసేస్తుంటాను కొన్ని సందర్భాల్లో. ఇంతకు ముందు చెప్పినట్లే మా మిద్దె తోటలో నేను హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు నా శ్రమ గుర్తుకొస్తుంటుంది. నా ఎగ్జైట్మెంట్కి అదొక కారణం. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. సైజ్ చూసారా, కేజింప ఉంటుంది. సూపర్. సూపర్ సూపర్ సూపర్. స్వీట్ రాలేదు, కానీ ఈ రకము ఇలాగా కొంచెం పచ్చదనం ఉంటుండగా తీస్తేనే బాగుంటుంది. ఇది ఆ టైపే, కానీ కొంచెం పండినంతగా వదిలేసాను. ఇది కూడా తీసేస్తాను ఇప్పుడు. ఈ తీయడం పెద్ద టాస్క్. ఈ 2 వరుసలు ఉన్నాయి ముందు, ఆ తర్వాత గట్టు ఉంది, గట్టు మీద ప్లాంట్ ఉంది. ఈ పిట్టగోడ పక్కన ఉండే ప్లాంట్స్ నుంచి హార్వెస్టింగ్ చేయడం, ఏ ప్లాంట్ ఏ హార్వెస్టింగ్ అయినా సరే చాలా కష్టంతో కూడుకున్నదే. ఇది ఇంక నయం, కొంచెం హైట్ తక్కువ ఉంది, అయినా సరే కష్టంతో వెళ్ళాల్సి వస్తుంది. మనము తింటున్నాము అంటే పండించడం రావాలి, వండుకొని తింటున్నామంటే వండుకోవడం రావాలి, వడ్డించుకొని తింటున్నామంటే క్లీన్ చేసుకోవడం రావాలి అని నేను నమ్ముతాను. మీరు కూడా చూడండి, కావాలంటే చూడండి స్మెల్ ఎలాగొస్తుంది. మీరు కూడా చూడండి, మింగేస్తున్నట్లుగా స్మెల్, అంత స్మెల్ వస్తుంది. ఇది అన్నీ అంతే. ఎన్ని తింటున్నానో తెలియదు, ఎన్ని తింటున్నానో. చూడండి ఆ పంటలను చూడండి, ఆ కాయ, ఆ రంగు చూడండి,
ఆ కలరు, ఆ గ్రీన్ ఉన్నది కూడా గొప్ప ఉంటుంది. ఆ గ్రీన్ వెరైటీ కూడాను చాలా వెరైటీ, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అది మళ్ళీ ఎల్లో కలర్ మారిపోతే అంత టేస్ట్ అనిపించదు. అంటే ఉంటుంది కానీ ఆ స్థాయిలో అనిపించదు. ఫ్రెష్నెస్ కొంచెం తగ్గుతుంది అనమాట. స్కిన్ మాత్రం గ్రీన్ కలర్ ఉంటుంది, లోపల మాత్రం మంచి మింగేసినట్టు ఉంటుంది కలరు. ప్రస్తుతానికి ఈ రోజుకి ప్రస్తుతానికి తీసేమో ఇంకా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే చాలా లేవు, చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. ఇవి కూడా మస్క్ మిలన్స్ నీకు ఉన్నాయి తీయడానికి. హైయెస్ట్ గ్రేట్ ఈసారికి హైయెస్ట్ గ్రేట్ సూపర్ క్రాప్, సూపర్ పంట. ఆహా, ఏమి ఏమి టేస్ట్, ఏమి సువాసన, సుమధురమైన సువాసన వెదజల్లుతూనే ఉంది. మా మా టెర్రస్ గార్డెన్ అంతా చాలా ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ డిఫరెంట్ ఫ్రూట్స్. ఆఖరికి సీతాఫలం లేదు, మరి ఇంక చెప్పలేము. నేను ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా చూస్తాను అన్నమాట, కిందటి సీజన్ కంటే. మరి మస్క్ మెలన్స్ ఎప్పటి నుంచో నేను చేస్తున్నాను, కానీ ఈసారి ఈ సీజన్లో మరీ విపరీతమైన మంచి స్మెల్ వస్తుంది. కాపు కూడా కొంచెం బెటర్గా నిలబడింది, వస్తుంది. అంటే ప్లాంట్ కొంచెం శ్రద్ధ తీసుకున్నాను. ప్లాంట్స్కి వేరు కొంచెం ప్రదేశాలు పెట్టి శ్రద్ధ తీసుకుని కొంచెం జాగ్రత్తగా ఈ ఫ్రూట్ జాలీ గట్ట కట్టడం వల్ల గట్ట కొంచెం పర్లేదు బెటర్గా. మొత్తం టోటల్ దీనికంటే అంటే చాలా కొన్ని సీజన్లో ఎక్కువ ఫ్రూట్స్ పొందినా ఇప్పుడు నేను అంత క్రిటికల్ దీంట్లో ఉన్నాను కాబట్టి టైం కానీ లేకపోతే ఇంకేది కానీ ఈ మధ్య హెల్త్ బాగా ఇదయ్యి కోల్పోవడం ఇవన్నీ ఉండి కూడా వీటిని సంరక్షించగలిగాను. కొంత ఏమాత్రం కాపు, ఈ స్థాయి కాపుకి నేను సాధించగలిగాను. అయితే ఇది నాకే ఇది కాదు, ఈ మా టెర్రాస్ గార్డెన్ యొక్క గొప్పతనం. మా టెర్రాస్ గార్డెన్ నాకు ఇదంతా చేస్తున్న చాలా మేలు. అంటే దానికి ఏ మాట చెప్పాలో తెలియదు. మనం అనేక రకాలు చెప్తుంటాం కదా, తల్లి గురించి లేదా ఆవు గురించి ఇలా చెప్తుంటాం. మనకి అంత అలాగా మా టెర్రాస్ గార్డెను నాకు చాలా రకాలుగా మనకి అన్ని విధాలుగా అంటే మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ కానీ లేదా క్రాప్ అయినా సరే ఏదైనా సరే అంతా కూడా చాలా మేలు చేసింది, చేస్తున్నారు. సూపర్ సైజ్ పెరగకపోయినా స్మెల్ మాత్రం చాలా 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 ఎక్కువ స్మెల్ వస్తుంది. చాలా విపరీతమైన స్మెల్ వస్తుంది. తింటే మరి అలాగ అనిపిస్తుందో తెలియదు, కానీ తింటున్నప్పుడు కానీ కట్ చేయకుండా తొక్కే తీయకుండా టేస్ట్ మాత్రం అలా చాలా సూపర్ ఉంటుంది. ఇది కూడా కొంచెం యాక్చువల్ ఇంకా పసరు ఉన్నప్పుడు తీయాలి. ఇలా ఉన్నప్పుడే బాగుంటుంది. ఇంకా యాక్చువల్ ఈ రకం ఇందులో రకాలు ఉంటాయి మనకి నస్పిల్లో చాలా, ఇదొక రకము ఇదొక రకం ఇది. అలాగా చిన్న తేడా, చిన్న దీంతో వస్తాయి. కానీ ఇది కూడా దీని టైప్ తీయాలి. చూసారా, ఇదేం చాలా కోస్తే కట్ చేస్తే గొప్ప ఉంటుంది. కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఈ వెరైటీ కూడా పచ్చగా ఉంటుంది. అంటే కలర్ ఇంకా ఉంచిస్తే ఏదైనా సరే ఇలాగే అయిపోతుంది. చాలా రకాల ఫ్రూట్స్ అన్నీ చివరికి వస్తాయి. అంటే ఈ ఫ్రూట్స్ కూడా అంతే. ఇది కింగ్ అన్నమాట, కింగ్ ఆఫ్ ది టుడేస్ హార్వెస్టింగ్. టుడేస్ కాదు, గత కొన్ని రోజులుగా కూడా ఇదే కింగ్ అవ్వచ్చు కూడా. అఫ్కోర్స్ ఇంకా వేరే ఫ్రూట్స్ ఉన్నాయనుకో చెప్తాను ఎగ్జాంపుల్. మరి ఈ కేటగిరీలో మాత్రం కింగ్ సూపర్. ఏంటిది అమ్మడ మేస్క్ అమ్మకానికి పెట్టుకోవాలి, షాప్ పెట్టుకోవాలి. నేను తబ్బిబ్బైపోతాను.
ఈ తాపత్రయం అంతా మీకు స్పష్టంగా క్లియర్గా ఆకర్షణీయంగా కనిపించాలనే ఈ కెమెరా లైటింగ్ సెన్సార్ కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వడం లేదు కూడా. ఇంకా ఉన్నాయి, పెట్టలేదు అది. మీరు కూడా నాలాగే సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లు కూరగాయలు గడ్డ తినడం చాలా సులభము. ఉపరితలం లూజుగా ఉండే నేల మీద మీరు తినిపడేసిన మస్కమెలన్ గింజలు ఇలా మొక్కలై పండ్లు మీకు అందిస్తుంది. మస్క్ మెలన్స్ గార్డెన్ బెంచ్ అడ్డు ఉంది, ఇక్కడ ముందుకు రాలేదు, ఎక్కాను ఇంకా పడతాను. వద్దులే. అద్భుతం, మహా అద్భుతం. అద్భుతమైన కలర్. కలర్ ఏంటి, ఆ స్మెల్ ఏంటి, సువాసన, సుమధురమైన సువాసన. తినకుండానే కడుపు నిండి మీద అంటారంట అప్పుడప్పుడు, ఏదో అంటుంటారు కదా ఈ భోజనం చేస్తున్నప్పుడు. అలాగా భోజనం అంటే గుర్తొచ్చిందండి. ఈ మధ్య మా వీధికి సంబంధించి 3-4 ఫంక్షన్ భోజనాలకు వరుసగా వెళ్ళాల్సి వచ్చింది. అందులో ఒకటి రిలేటివ్స్ తవ్వడం వల్ల ఉదయం టిఫిన్కి కూడా వెళ్ళాను. ఆ రోజు మధ్యాహ్నం భోజనప్పుడు ఎవరో ఒక అతను ఉదయం ఒక డ్రెస్ వేసుకొచ్చాడు, మధ్యాహ్నం ఒక డ్రెస్ వేసుకొచ్చాడు అంటున్నాడు. మరుసటి ఇంకో ఫంక్షన్లోనే ఎవరో నిన్న అదే డ్రెస్ వేసుకొచ్చాడు, ఇప్పుడు అదే డ్రెస్ వేసుకొచ్చాడు అంటున్నాడు. ఈ ప్రజలు సైకిల్ అలాంటిది. నా డ్రెస్ కోడ్ గురించి కూడా వాళ్ళకి ఎంత అవసరం చూడండి. ఎన్ని చూపిస్తాను చెప్పండి, ఎన్ని తింటుంటామో అన్నీ కూడా కటింగ్, ఈటింగ్, హార్వెస్టింగ్ చూపించలేం కదా. ఈ జ్యూస్ ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందంటే అబ్బాబ్బా, మరి అదంతే, అంతే. ప్రజల మాటలకి ఏం కానీ నేను రోజుకి 3-4 డ్రెస్సులు వేస్తుంటాను. ఒకే డ్రెస్ 3-4 రోజులు కూడా వేస్తుంటాను. మిగతా వాటిని దేన్ని నేను పట్టించుకుని అనుకోండి. మన వీడియోలోనే ఇంతకుముందు ఇలాంటి మస్క్ మెలన్ వీడియోకి ఇలాంటి డ్రెస్సే వేసాను అని ఉంటే నేను డ్రెస్ గురించి పెద్దగా ఎప్పుడో కానీ పట్టించుకోలేను. వినబడింది కూడా చెప్తున్నాను అంతే. సూపర్ జ్యూస్ కారిపోతుంది చేతులు. సూపర్ బ్రహ్మాండం. చాలా కలర్ చూసారు అలా అంటే నేచురల్. ఈ ఫ్రూట్ కలర్స్ కానీ, ఫ్లవర్ కలర్స్ కానీ అసలు అంటే ప్రకృతి సృష్టి అన్నీ మరి ఇంకా మాటలు లేవు అన్నమాట. కలర్ చూడండి, కలర్ కూడా ఎలా షైన్, ఎలాంటి ఇది ఉందో అంత ఆకర్షణీయమైన కలర్స్ వస్తాయి. ఇప్పుడు కట్ చేస్తాను. ఇది కట్ అంటే తినలేము, ఇది పెద్దది కదా, సింగిల్ కట్ చేయాలి. ఇది ఇప్పుడు తిన్నామంటే మళ్ళీ 1-2 రోజులు గ్యాప్ ఉండాలి. ఎందుకంటే రోజు అవి తింటే మనకి ఒక రకమైన ఎజిటేషన్ వస్తుంది కదా, మోసట అంటాం కదా రోజు అవి తింటాను. కనుక ఇది మొత్తం తినలేను కూడా. కనుక ప్రస్తుతానికి ఇవి అయితే రేపుగా ఎల్లుండికి కట్ చేస్తాను. అది మరి మీకు చూపిస్తాను. రేపు కట్ చేస్తే నేను చూపిస్తాను. కట్ చేసి చూపిస్తాం. 90% రేపే కట్ చేస్తాను, లేదా టైము చూసుకొని ఈరోజైనా కట్ చేస్తానంటే వేరే సమయం ఇప్పుడైతే ప్రస్తుతానికి అవి తినలేను. మొన్న పంచాను వీధిలో కదా, పంపకాలు వద్దనుకుంటున్నాను కానీ ఈ సైడ్ కూడా పంపకాలు ఎక్కువైపోయాయి.
వాటర్ యాపిల్స్ పంచాము, ఇది పంచాము. ఆ పుదీనా లాంటి ఎర్రగా అవుతుంది అనుకో, పుదీనా తర్వాత తమలపాకు, బీటిల్ లీవ్స్ చాలా ఈ సంవత్సరం చాలా నిన్నే పంచాను. నిన్న కాదు, మొన్న కట్ చేసి. మా మిద్దె తోటలో మస్క్ మెలన్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ఇది కిందిటి సీజన్ అన్నమాట. ఇది మా మిద్దె తోటలో పండిన మస్క్ మెలన్ని కట్ చేసి ముక్కలుగా వేసి మా ఇంటి ముందు నిలబడి వీధిలో వెళ్ళే వరకు పంచుతున్నాను. అంటే మా వీధి దగ్గర చిన్న జంక్షన్లో ఉంటుంది. అప్పుడు ఒక కూరగాయలు అమ్మే ఆవిడ వెళ్తుంటే ఆవిడకి ఇచ్చాను, ఒక మొక్క ఇచ్చాను. ఆవిడ ఆ మొక్క తిని ఇదేంటండి ఎంత బాగుందని స్వర్గలోక పంచుల వరకు వెళ్ళిపోయినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఆవిడ. చాలా చాలా సూపర్గా ఉంది. ఇలాంటి ఏ ఫ్రూట్స్ కానీ ఏవి తినాలన్నా మా టెర్రాస్ గార్డెన్కి వచ్చేయండి. టేస్ట్ మహా అద్భుతం. ఇది మా బిద్ది తోటలోని ఫిగ్ ప్లాంట్. ఇది ఈ దొండకాయలు పండిపోయి రాలిపోతున్నాను ఎక్కడ పడితే అక్కడ. ఇంతవరకు ఆ ప్లాంట్ అక్కడ ఉండేది, మార్చాను. ఇప్పుడు ఈ వర్షం ఆగట్లేదు, రాత్రి కుమ్మేసింది వర్షం. అయితే ఇవి ఈ ఫిగ్ ప్లాంట్ దానికి ఇదేటో తెలియట్లేదు. యాక్చువల్గా అయితే ఇది ఉష్ణమండల మొక్కే, హీట్ని కూడా తట్టుకోగలుగుతుంది. మరి ఏంటో ఆకులు ఫుల్గా దీనికి వచ్చాయి. ఇంతకుముందు అయితే దానికి బాగా డల్ కనిపించింది. ఒక 6-7 నెలలు బట్టి ఇది డల్ కనిపించింది. ఈ మధ్య ప్లాంట్ ఆకులు గట్ట బాగా వస్తున్నాయి. ఈ ఫ్రూట్స్ ఇది కూడా వచ్చి ఒక నెల 15 రోజులు అయింది. కానీ అందులోని ఎలాంటి పెద్ద అంటే ఎక్కువగా మార్పు కనిపించట్లేదు, తొందరగా మార్పు ఏమి కనిపించట్లేదు. అంటే కొంచెం మరి పెద్ద సైజు యాక్చువల్గా పండాలి, దీనికి రావాలి, హార్వెస్టింగ్కి రావాలి. కానీ ఇంకా రాలేదు. ఇంకా ఒక 2-3 ఇంకా చిన్న పిందెలు దీంట్లో సైజులో ఉన్నాయి. ఈరోజు ఒక అంటే అవన్నీ ఒకే సైజు లాగా వచ్చాయి, ఒక సైజుకి వచ్చాయి ఈ రోజుకి. కింద కూడా ఒకటి వచ్చింది, కొన్ని ఆకులు రాలిపోయాయి. మరి కొత్త ఆకులు మరి చిగురించట్లేదు. కొత్త ఆకులు చిగురిస్తేనే ప్లాంట్ లైవ్గా అనిపిస్తుంది. వస్తానని చెప్పాను కదా, కట్ చేస్తానని చెప్పాను కదా, కట్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. అందుకని మరి ఈరోజు కట్ చేస్తాను. వాడింది అద్భుతం. చాలా బాగుంది, చాలా చాలా సూపర్ ఉంది. సన్లైట్ కరెక్ట్గా ఇది లేదు, అందుకని ఇచ్చాను. యాక్చువల్గా ఇది నా ఇదేంటంటే ఇట్లా తీసి గొప్ప ఉంది, చాలా సూపర్గా ఉంది. స్మెల్ మింగేస్తుంది అన్నమాట. స్మెల్ ఈ మిగతా మా టెర్రాస్ గార్డెన్ మిగతా ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వాటి యొక్క స్మెల్ని అంత డామినేట్ చేసే విధంగా స్మెల్ ఉంది, చాలా స్మెల్ ఉంది. తీసేసి దీంట్లో ఈ గుజ్జులాగా చెక్కకుండా గుజ్జులా తీసేసి ఈ డొల్ల ఉంచి ఇందులో మనము క్రీమ్ టైప్ అంటే ఈ ఫ్రూట్ జ్యూస్ కొంచెం, ఈ ఫ్రూట్ పల్ప్ గుజ్జు కొంచెం, ఐస్ కొంచెం, తర్వాత మిల్క్ అంటే అంటే దీనికి సంబంధించిన మిల్క్ ఉంటుంది, కొంచెం చిక్కగా కండెన్స్డ్ మిల్క్ అంటాము. అది ఐస్ క్రీమ్ లాగా అంటే చేసి తింటే గొప్ప ఉంటుంది. ఇందులోనే వేస్తాము. ఈ ఖాళీ చేసిన ఈ డొల్ల ఉంటుంది కదా, దాంట్లో వేసి స్పూన్తో తింటే గొప్ప ఉంటుంది. చేయాలి ఎప్పుడైనా ఒకసారి, అది కూడా ట్రై చేస్తాను.
చూడండి ఎంతెంత పెచ్చులు, హాఫ్ హాఫ్ ఇది ఎంతెంత పెచ్చులు వస్తున్నాయి చూడండి. హాఫ్ ఇది ఎంతెంత పెచ్చులు వస్తున్నాయి చూడండి. ఇంకా హాఫ్ అంటే సంగతి పూర్తిగా తీయలేదు. అంటే ఇది పూర్తిగా అంటే ఇంతవరకు వచ్చింది. ఇంతవరకు తీస్తే అంటే ఒక సైడ్ పూర్తి తీస్తే అది ఫుల్ అనమాట. ఇంతవరకు వచ్చింది అనమాట. ఇంతవరకు ఇంకా రావాలి. కానీ అది ఎంత పొడవు ఉందో చూడండి. కాబరా ఈ పెచ్చులు ఇవి ఎంతంత పెచ్చులు నేను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఆఫ్ మరి పూర్తి పెచ్చి ఇంకా పొడవు వస్తుంది లోపలికి ఇరిపోయింది. ఈ మస్క్ మెలన్స్ కాదు, ఏ ఫ్రూట్స్ కైనా సరే మనం సెంట్ స్మెల్స్ డిఫరెంట్ ఈ అత్తర్లు స్మెల్స్ డిఫరెంట్గా ఎలా ఉంటాయో అలాగా వీటికే చెందిన ఒక డిఫరెంట్ స్మెల్, ఒక అత్తర్ కలిపిన స్మెల్ లాగా అంటే అలాంటి దీంతో వస్తుంది అన్నమాట. అలాంటి అంటే కొంచెం అలాంటి వగరు కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇది స్మెల్ చాలా బాగుంది. పడుతుంది. యా బాగుంది, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. పర్వతం మోస్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంటే అలాంటి పోస్టర్ అనిపిస్తుంది వాళ్ళకి. మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఈ కెమెరా లైటింగ్ గ్రాస్ప్ చేసే సెన్సార్లు ఎగ్జిస్టింగ్ టైం పడుతుంది, తీసుకుంటుంది. అది మనం టైం కేటాయించలేకపోతున్నాను. ఏం చేసినా కెమెరాకి సంబంధించిన అడ్జస్ట్మెంట్లు కూడా నేనే చూసుకోవాలి కనుక కెమెరా తిన్నప్పుడు బాగానే కనిపిస్తుంది, టేబుల్ తిరిగినప్పుడు లైటింగ్ మారిపోతుంది. మళ్ళీ చూపిస్తున్నాను అనుకోకండి. నాకైతే ఇది చాలా అంటే చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మళ్ళీ చూపిస్తున్నాను అనుకోకండి. ఈ వ్యూస్ చూసారా? అబ్బబ్బబ్బబ్బా, చాలా చాలా బాగుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. సూపర్ 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 డూపర్గా ఉన్నాయి. ఇలాగలా కాదు, ఆ స్మెల్, ఆ జ్యూస్ టేస్ట్ చూశాను కదా, అబ్బబ్బబ్బబ్బా, నేనైతే ఆగలేకపోతున్నాను. ఏమి టేస్ట్, ఏమి రుచి.
చూడండి ఆ జ్యూస్, చూడండి ఆ జ్యూసీగా. అబ్బబ్బబ్బబ్బా! అబ్బబ్బా! నోరు ఊరించేస్తున్నారా బాబోయ్! మహా అద్భుతం. ఒక ఒక చెక్క 4 అవుతుంది. అది చూడండి ఎంతెంత ఇగో చూడండి. ఒక్కొక్కటి 4 అవుతుంది ఒక చెక్క. అంటే 16 చెక్కలు అవుతున్నాయి. ఆగలేకపోతున్నాను. చాలా బాగుంది. చాలాసార్లు పంచాను, వీధుల్లో పంచాను, ఇంటింటికి పంచాను చాలాసార్లు మా టెర్రస్ గార్డెన్. మా ఛానల్ వీడియోస్ హై రెజల్యూషన్లో ఉంటాయి. మీరు రెజల్యూషన్ తక్కువలో, డేటా ప్రాబ్లంతో తక్కువ రెజల్యూషన్లో వీడియోలు చూడాలనుకుంటే యూట్యూబ్లో మా వీడియో చూసినప్పుడు కుడివైపు పైనుండే స్టార్ గుర్తు సెట్టింగ్స్ టచ్ చేయడం ద్వారా మీరు మార్చుకోవచ్చు. కట్ చేస్తే మా ఛానల్ వీడియోస్ మీరు బిగ్ స్క్రీన్లో చూస్తే బాగుంటుంది. ప్రొజెక్టర్స్ కానీ ఇటువంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. దానితో పాటు మ్యూజిక్ సిస్టమ్ కూడా అటాచ్ చేస్తే, హోమ్ థియేటర్ లాంటిది గట్టి అటాచ్ చేస్తే ఇంకా చాలా మంచి ఫీల్ ఉంటుంది. సూపర్. కారిపోతుంది, జ్యూస్ కారిపోతుంది. చూడండి ఆ రంగు, జ్యూసీగా ఉండే ఆ గుజ్జు, పల్పు, ఆ ముక్కలు అలా చూస్తుంటే నాకు నోరూరించే పిచ్చెక్కించేస్తున్నాయి ఈ మస్క్ మిలన్ స్లైసెస్. మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. నేను మా దగ్గర ఉన్నాను కాబట్టి ఆ సుమధుర సువాసన ఫ్లేవరు నన్ను మరిపించేస్తూ ఉన్నాయి. ఎంత సూపర్ డూపర్. మీరు ఒక చెక్క తీసుకోండి, అమూర్తంగా టేస్ట్ చేయండి. పిచ్చులు చూడండి, ఎంతంత పిచ్చులు. మళ్ళీ ఆఫ్, ఎంతంత పిచ్చులు చూడండి. రుచికరమైన తిన్నాము ఇంతకుముందు చాలాసార్లు, కానీ ఈ సీజన్ ఈ దీంట్లో మాత్రం కింగ్. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను.
కింగ్ ఆఫ్ ది మెలన్స్. ఇట్లా గ్రీన్ కలర్ ఉంటుంది కదా స్కిన్, అది కూడా అది డిఫరెంట్ టేస్ట్ లేదు, అది కూడా చాలా బాగుంటుంది. అది పూర్తిగా కలర్ మారిపోతే కొంచెం టేస్ట్ తక్కువ అనిపిస్తుంది. అంటే దానికి అసలు ఒరిజినల్ టేస్ట్కి తక్కువ అనిపిస్తుంది. అందుకని స్కిన్ గ్రీన్గానే, అంటే పగులు వచ్చింది గ్రీన్గానే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎడిట్ చేయడానికి కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఏ బిట్ తొలగించేయాలి, వీడియో లెంత్ ఎక్కువైపోయింది, ఏ బిట్ తొలగించాలన్నా సరే నా మనసుగా కాలేదు. ఆఖరిగా ఈ విధంగా వచ్చింది. మొత్తంగా దీని మెటీరియల్ 2 గంటల 50 నిమిషాలుగా ఉండేది. ఒక వెరైటీకి ఒక వీడియోగా చేద్దాం అనుకున్నాము, అది సాధ్యపడలేదు. అలాగే కొన్ని అంటే కొంచెం ముందు కొంచెం వెనక, తర్వాత మళ్ళీ కావస్తున్నాయి, పింజులు వస్తున్నాయి, కావస్తున్నాయి. అలాగే 2 సైమల్టస్గా 2-3 రకాలు హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు అలాగా 2 వీడియోలుగా చేయడం అనేది సాధ్యపడలేదు. ఇంకా కొన్ని సందర్భాలు అయితే ఒక వెరైటీ, ఒక రకం హార్వెస్టింగ్ పూర్తిగా వాటి సీజన్ అయిపోయిన తర్వాత వీడియోగా చేద్దాం అనుకున్నాము, అది కూడా సాధ్యపడదు. ఇప్పుడు చేసిన వాటికంటే ఇంకా ఉన్నాయి ఈ రకాలు, ఇంకా మా మిద్దె తోటలో హార్వెస్టింగ్కి ఇంకా సిద్ధంగా ఉన్నాయి కొన్ని. మా మిద్దె తోటను నిర్వహించడం నేను తరచూ కూడా ఇబ్బందుల్ని, అవస్థల్ని పడుతున్నప్పటికీ కూడా మా మిద్దె తోట నేను చేస్తున్న కృషి, శ్రమ, తర్వాత నేను పెడుతున్న అదనపు శ్రద్ధ, ఇటువంటి వాటిని వమ్ము చేయకుండా మంచి ఫలితాలని అందిస్తూనే ఉన్నది. నేనే నిర్వహణ లోపంతో చాలా సందర్భాల్లో వాటి ఫలితాలను సక్రమంగా అందుకోలేకపోతున్నాను. మరింత మెరుగ్గా మా మిద్దె తోట బ్లెస్సింగ్స్ను నేను పొందగలిగే విధంగా కాలం నాకు అనుకూలిస్తుందని ఆశిస్తున్నాను. అందుకొరకు నా ప్రయత్నాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఓకే అండి, మరలా మనము మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.